ఒకసారి ఊహించుకోండి, మీరు పరుగెత్తుకుంటూ రైల్వే స్టేషన్కి వెళ్లారు. ప్లాట్ఫామ్ మీదకు అడుగు పెట్టగానే మీరు ఎక్కాల్సిన రైలు మెల్లగా కదలడం మొదలుపెట్టింది. ఒక్క క్షణం, కేవలం ఒక్క క్షణంలో మీరు చేరాలనుకున్నది కళ్ల ముందే దూరమైపోయింది. ఆ క్షణంలో కడుపులో కలిగే ఆవేదన, గుండెలో రేగే అలజడి, అలాంటి ఒక అనుభూతితోనే ఈరోజు మన కథ మొదలవుతుంది. ఆలస్యంగా వచ్చిన ఒక వ్యక్తి కథ. గత అధ్యాయంలో మనం చూశాం, యాకోబు తన తల్లి రెబెక్కాతో కలిసి ఒక పెద్ద నాటకమే ఆడాడు. తండ్రి అయిన ఇస్సాకును మోసగించి జ్యేష్ఠ కుమారునికి దక్కాల్సిన దీవెనను దొంగిలించాడు. ఇప్పుడు ఆ నాటకం ముగిసింది. యాకోబు బయటకు వెళ్ళాడు. సరిగ్గా అదే సమయానికి అసలైన వేటగాడు, జ్యేష్ఠ కుమారుడు ఏశావు ఇంటికి తిరిగి వస్తున్నాడు. అవును, ఈరోజు మనం చూడబోయేది కేవలం ఒక కుటుంబంలో జరిగిన గందరగోళం కాదు. అంతకు మించి, చాలా మించి, ఇది ఒక మహానాటకంలోని అత్యంత కీలకమైన అంకం. ఇక్కడ రెండు శక్తులు తలపడుతున్నాయి: మనిషి పన్నాగం, దేవుని ప్రణాళిక. ఈ కథలో మూడు తీవ్రమైన భావోద్వేగాలను మనం చూస్తాం. ఒక తండ్రి భయంకరమైన వణుకు, ఒక కుమారుని గుండెలు పిండేసే రోదన, మరి వీటన్నింటి మధ్యలో ఏమాత్రం చలించని దేవుని సర్వాధిపత్యం. ఇంతటి గజిబిజిలో, ఈ విచ్ఛిన్నమైన కుటుంబ కథలో మనం ఆశని ఎక్కడ వెతకాలి? దేవుని మంచితనం ఎక్కడ కనిపిస్తుంది? ఈరోజు మనం దాని గురించే లోతుగా చూడబోతున్నాం. సరే, ఈ సంఘటనను మనం కొంచెం విడమరిచి చూద్దాం. ఆదికాండము 27వ అధ్యాయం 30వ వచనం నుండి. యాకోబు తండ్రి దీవెన తీసుకుని బయటకు వెళ్లిన వెంటనే ఏశావు వేట ముగించుకుని లోపలికి వచ్చాడు. తండ్రికి ఇష్టమైన వంటకం చేసి ఆయన దగ్గరకు తెచ్చి, నాన్నగారు లేవండి, నేను తెచ్చిన వేట మాంసం తిని నన్ను దీవించండి అని అడిగాడు. ఆ మాట వినగానే ఇస్సాకు, నువ్వెవరు అని అడిగాడు. ఆ ప్రశ్నలు ఎంతటి ఆందోళన ఉందో కదా. దానికి ఏశావు, నేను నీ కుమారుడిని, నీ జ్యేష్ఠ కుమారుడినైన ఏశావును అని చెప్పాడు. ఆ తర్వాత 33వ వచనంలో జరిగిన దాన్ని బైబిల్ ఇలా వర్ణిస్తుంది: అప్పుడు ఇస్సాకు మిక్కిలి భయకంపము నొంది వణికి. ఒక్క నిమిషం, ఆ పదం మిక్కిలి భయకంపము నొంది వణకి, ఇది సాధారణమైన వణుకులా అనిపించడం లేదు. దీని వెనుకున్న తీవ్రతేమిటి? అద్భుతమైన పాయింట్. హీబ్రూ భాషలో దీనికి చరదా అనే పదం వాడారు. అంటే అది కేవలం చలికి వణకడం లాంటిది కాదు. మరి ఒక భయంకరమైన భూకంపం వచ్చినప్పుడు భూమి ఎలా కంపిస్తుందో, ప్రాణం పోతున్నప్పుడు శరీరం ఎలా గిలిగిలాలాడుతుందో అలాంటి భయంకరమైన వణుకది. ఇస్సాకు శరీరం మొత్తం కుప్పకూలిపోయేంతగా వణికిపోయాడు. అయితే ఆ వణుకుకు కారణమేంటి? తనకిష్టమైన కొడుక్కి అన్యాయం జరిగిందని, ఇప్పుడు ఆ వేటగాడి కోపాన్ని ఎలా ఎదుర్కోవాలనే భయమా, లేక తనను మోసం చేశారనే కోపమా? అందులో ప్రాపంచిక భయం కూడా ఉండి ఉండవచ్చు కదా. ఖచ్చితంగా ఆ మానవ సహజమైన భయముంది. తన 20 ఏళ్ల ప్రణాళిక, తన ఇష్టం ఒక్క క్షణంలో తల క్రిందులైంది. ఆ షాక్ ఉంది. కాని అది మాత్రమే కారణం కాదు. ఒకవేళ అది కేవలం కోపం, భయమైతే ఆయన యాకోబుని శపించి ఉండేవాడు. కాని ఆయనేమన్నాడో చూడండి: నీవు రాకమునుపే నేను దానినంతటినీ తిని వానిని ఆశీర్వదించితిని, అతడు ఆశీర్వదింపబడిన వాడగును. ఈ చివరి మాట చాలా ముఖ్యం. అతడు ఆశీర్వదింపబడిన వాడగును. అవును, ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఆ క్షణంలో ఇస్సాకుకు దేవుడు గుర్తొచ్చాడు. 20 ఏళ్ల క్రితం తన భార్య గర్భవతిగా ఉన్నప్పుడు దేవుడు స్పష్టంగా చెప్పిన మాట ఆయన చెవుల్లో మారుమోగింది: పెద్దవాడు చిన్నవానికి దాసుడగును. కాని దాని పక్కన పెట్టాడు. అవును, పక్కన పెట్టి తన ఇష్టాన్ని, తన పక్షపాతాన్ని నెరవేర్చుకోవాలని చూశాడు. ఇప్పుడు మనుషుల మోసాల ద్వారా కూడా దేవుడు తన చిత్తాన్ని ఎలా నెరవేర్చుకున్నాడో గ్రహించాడు. దేవుని సర్వాధిపత్యం ముందు తన బలం, తన ఇష్టం ఏమాత్రం పనిచేయదని అర్థమైంది. అందుకే అది పవిత్రమైన భయం. ఆ వణుకు అవిశ్వాసంతో మొదలై విశ్వాసంతో, సంపూర్ణ సమర్పణతో ముగిసిందనమాట. అందుకే ఆయన కోపగించుకోలేదు, దేవుని చిత్తానికి లొంగిపోయాడు. కరెక్ట్. అంటే ఆ వణుకు శిక్షకు గురైన వణుకు కాదు, దేవుని ప్రణాళిక ముందు తలవంచిన వణుకు. ఇది చాలా లోతైన విషయం. ఇప్పుడు కథలోని మరో కీలకమైన వ్యక్తి ఏశావు ప్రతిస్పందన చూద్దాం. తండ్రి మాటలు వినగానే బైబిల్ ప్రకారం అతను దుఃఖముతో బహుఘోరమైన కేక వేశాడు. అది కేవలం ఏడుపు కాదు, ఆ కేక వెనుకున్న తీవ్రత ఏమిటి? ఆ కేకను హీబ్రూలో సెకా అంటారు. ఇది నిస్సహాయ స్థితిలో సహాయం కోసం వేసే ఆర్తనాదం. తీవ్రమైన వేదన, అన్యాయానికి గురయ్యాననే ఆక్రోశంతో కూడిన అరుపు. దాంతోపాటు మారా అనే మరో పదం కూడా వాడారు, అంటే చేదు. అతని రోదనలో తీవ్రమైన చేదు ఉంది. నా తండ్రి, నన్ను కూడా ఆశీర్వదించుము,
అని ఆయన వేడుకున్న తీరు మన హృదయాన్ని ద్రవింపజేస్తుంది. నిజమే, ఎవరైనా అతనితో సులభంగా ఏకీభవిస్తారు. నిజమే. అయితే హెబ్రీలకు రాసిన పత్రికలో అతడు కన్నీళ్లు విడుచుచూ దీవెనను వెతకినను మారుమనసు పొందుటకు అతనికి అవకాశం దొరకలేదు అని ఉంది. ఇది మనకు కొంచెం కఠినంగా అనిపించవచ్చు. పాపం, అతను అన్నీ కోల్పోయాడు, కన్నీళ్లతో వేడుకుంటున్నాడు. నిజంగా అతని హృదయంలో కొంచెం కూడా పశ్చాత్తాపం లేదా? ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. ఇక్కడే మనం బాధకు పశ్చాత్తాపానికి మధ్య ఉన్న తేడాని అర్థం చేసుకోవాలి. అంటే రిగ్రెట్కి రిపెంటెన్స్కి మధ్య. అవును. ఏశావు తన ఆస్తి, అధికారం, దీవెనలో వచ్చే ఐశ్వర్యం పోయాయని ఏడిచాడు. కాని తను చేసిన పాపం గురించి ఏడవలేదు. ఒక గిన్నెడు కూర కోసం జ్యేష్ఠత్వపు హక్కును ఎంత తేలిగ్గా అమ్ముకున్నాడో ఆయన మర్చిపోయాడు. ఆయన దుఃఖం యొక్క కేంద్రం నేనెంత గొప్పదాన్ని కోల్పోయాను అనేదే కాని నేను దేవుని దృష్టిలో ఎంత తప్పు చేశాను అనేది కాదు. ఒక ఉదాహరణతో చెప్తే, ఇది దొంగతనం చేసి దొరికిపోయిన వ్యక్తి జైలు శిక్ష పడిందని ఏడవడం లాంటిది. ఓ, అతను ఏడుస్తున్నది తాను చేసిన తప్పుకు కాదు, దొరికిపోయి శిక్ష అనుభవిస్తున్నందుకు. నిజమైన పశ్చాత్తాపం అంటే ఎవరూ చూడకపోయినా, శిక్ష లేకపోయినా తాను చేసిన పని దేవునికి విచారకరమని బాధపడటం. ఏశావుకు దీవెనను ఇచ్చే దేవునితో సంబంధం కంటే దీవెన ద్వారా వచ్చే వస్తువులే ముఖ్యమయ్యాయి. సరిగ్గా అదే. అతని కన్నీళ్లు నష్టానికి కాని పాపానికి కాదు. అదొక శక్తివంతమైన తేడా. అది మనల్ని మనం కూడా ప్రశ్నించుకునేలా చేస్తుంది. మన జీవితాల్లో మనం బాధపడేది దేనికోసం? మన పాపాల వల్ల కలిగే పరిణామాల కోసమా, లేక మన పాపాల కోసమేనా? సరే, మరి ఇస్సాకు ఏశావుకు ఏమైనా ఇవ్వగలిగాడా? 39-40 వచనాల్లో ఆయన ఏదో చెబుతున్నాడు, కానీ అది దీవెనలా లేదు. అది దీవెన కాదు, ఒక ప్రవచనం. జాగ్రత్తగా గమనిస్తే యాకోబు పొందిన దీవెనకు ఇది అద్దం పట్టినట్టు వ్యతిరేకంగా ఉంటుంది. ఎలా? యాకోబుకు భూసారము, ఆకాశపు మంచు దొరుకుతాయి, ఏశావుకు అవి ఉండవు, నీ నివాసము భూసారము లేనిదయ్యుండును అని ఉంది. యాకోబు ఏలికవుతాడు, ఏశావు దాసుడవుతాడు. యాకోబు శాంతియుతంగా పరిపాలిస్తాడు, ఏశావు నీ కత్తిని ఆధారము చేసుకొని బ్రతుకుదువు అని ఉంది. అతని జీవితం నిరంతర హింసతో, యుద్ధాలతో, సంఘర్షణతో నిండి ఉంటుందని ఇసాకు చెబుతున్నాడు. చరిత్రలో ఇది నిజమైంది కదా? అవును. ఏశావు సంతానమైన ఎదోమీయులు యాకోబు సంతానమైన ఇశ్రాయేలీయులతో ఎప్పుడూ యుద్ధాలు చేస్తూనే ఉన్నారు. ఈ ప్రవచనం నెరవేరింది, అక్షరాల నెరవేరింది. జ్యేష్ఠత్వపు హక్కు పొట్టకూటి కోసం పోయింది. తండ్రి దీవెన మోసం వల్ల పోయింది. ఈ నష్టం, ఈ దుఃఖం, ఈ చేదు ఏశావును ఎక్కడికి నడిపించాయో చూద్దాం. 41వ వచనం. యాకోబు మీద పగపట్టి నా తండ్రిని గూర్చిన దుఃఖదినములు సమీపించుచున్నవి, అప్పుడు నా సహోదరుడైన యాకోబును చంపెదనని ఏశావు తన హృదయములో అనుకొనెను. చూడండి, అతని దుఃఖం ఎలా పగగా మారిందో. అతని హృదయంలో ఒక చేదైన వేరు మొలకెత్తింది. తన తండ్రి చనిపోయే రోజు కోసం ఎదురుచూస్తున్నాడు, ఎందుకంటే ఆ తర్వాత తన తమ్ముడిని చంపాలి. అతను తనను తాను ఎలా ఓదార్చుకుంటున్నాడో గమనించండి. నిన్ను చంపదలిచి ఆ విషయంలో తను తాను ఓదార్చుకొనుచున్నాడు అని బైబిల్ చెప్తోంది. అవును, నేను యాకోబును చంపేస్తాను అనే ఆలోచనతో అతనికి ఓదార్పు లభిస్తోంది. పాపం మనకు అలాంటి చీకటి ఓదార్పులనే ఇస్తుంది. మరోవైపు ఈ నాటకాన్ని సూత్రధారి అయిన రెబెక్కా సంగతి ఏంటి? ఆమె పన్నిన పన్నాగం ఫలితమేమైంది? ఆమె కూడా తీవ్రమైన మూల్యం చెల్లించుకుంది. ఈ విషయం తెలిసిన రెబెక్కా యాకోబును కాపాడటానికి తన అన్న లాబాను దగ్గరకు పంపించింది. కొన్ని దినములు అని చెప్పి. అవును, కొన్ని దినములు అని చెప్పి పంపించింది. కాని ఆ కొన్ని రోజులు 20 సుదీర్ఘ సంవత్సరాలయ్యాయి. చరిత్రకారుల ప్రకారం ఆ సమయంలోనే రెబెక్కా చనిపోయింది. తన ప్రియమైన కుమారుడిని మళ్లీ చూడకుండానే ఆమె కన్నుమూసింది. అంటే ఆమె వేసిన ఎత్తుగడ ఆమెకిష్టమైన కుమారుణ్ణి ఆమెకు శాశ్వతంగా దూరం చేసింది. సరిగ్గా అదే జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే ఇది ఒక పూర్తిగా విచ్ఛిన్నమైన కుటుంబం. అవును. ఇస్సాకు తన ఇష్టాన్ని నెరవేర్చుకోలేకపోయాడు. ఏశావు దీవెనను కోల్పోయి పగతో రగిలిపోతున్నాడు. యాకోబు ప్రాణభయంతో పరారయ్యాడు. రెబెక్కా తన కొడుకుకు దూరమైంది. ఇంతటి గందరగోళం, మోసం, పగ. ఈ కథలో మనం ఆశనెక్కడ వెతకాలి? దేవుని గూర్చి, ఆయన మంచితనం గూర్చి ఇది మనకు ఏమి నేర్పిస్తుంది? అద్భుతమైన ప్రశ్న. ఇక్కడే మనకు సువార్త వెలుగు కనిపిస్తుంది. ఈ చీకటి కథలో కూడా దేవుని సర్వోన్నతమైన ప్రణాళిక, ఆయన మారని వాగ్దానం ఒక వెలుగు రేఖలా ప్రకాశిస్తుంది.
అందరూ తప్పులు చేసినా, అందరి ప్లాన్స్ ఫెయిల్ అయినా దేవుని సంకల్పం మాత్రం ఆగలేదు. ఆయన వాగ్దానం నిలబడింది. ఈ కథను మనం క్రీస్తు కోణంలో చూసినప్పుడు కొన్ని అద్భుతమైన సత్యాలు బయటపడతాయి. అది వినాలనుంది. మొదటిది, నిజమైన ప్రతినిధి. యాకోబు తండ్రిని మోసం చేయడానికి మేక చర్మాలను కప్పుకున్నాడు. అదొక వేషం. ఒక ఫేక్ ఐడెంటిటీ. అవును, కాని మన ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని రక్షించడానికి నిజంగా మానవ శరీరాన్ని ధరించుకున్నాడు. ఆయన మోసగాడు కాదు, మన స్థానంలో నిలబడిన నిజమైన ప్రతినిధి. ఒకరిది మోసపూరిత వేషం, మరొకరిది రక్షణార్థమైన వాస్తవం. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. యాకోబు కథలో దీవెన ఒకరి నుండి దొంగిలించబడితే, సువార్తలో అది మనకు బహుమతిగా ఇవ్వబడింది. ఖచ్చితంగా. అదే రెండవ విషయం, గొప్ప మార్పిడి. యాకోబు దీవెనను దొంగిలించి ఏశావుకు శాపాన్ని మిగిల్చాడు. కాని యేసు మన శాపాన్ని తనే తీసుకున్నారు. అవును, శిల్వ మీద తాను తీసుకొని మనకు దేవుని దీవెనను ఉచితంగా బహుమానంగా ఇచ్చాడు. ఇది కథను పూర్తిగా తలక్రిందులు చేస్తుంది. ఇక మూడవది, 2 కేకలు. అవును, ఏశావు నన్ను దీవించు అని ఏడ్చాడు. కాని తండ్రి నుండి ఇక దీవెన లేదు అనే సమాధానం వచ్చింది. అది తిరస్కారపు కేక. కరెక్ట్. కాని శిలువ మీద యేసు, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని కేక వేశాడు. ఎందుకు? దేవుడు మనల్ని ఎప్పటికీ చేయి విడవకుండా, మన ప్రార్థనకు లేదు అని చెప్పకుండా ఉండటానికే. వావ్! యేసు ఆ తిరస్కరణను అనుభవించాడు. కాబట్టి మనం తండ్రి నుండి సంపూర్ణ అంగీకారాన్ని పొందుతున్నాం. ఏశావు కేక వేసి తిరస్కరించబడ్డాడు. యేసు కేక వేశాడు. తద్వారా మనం కేక వేసినప్పుడు అంగీకరించబడతాం. అంటే మనుషుల పాపాలు, బలహీనతలు, కుయుక్తులు ఎంత ఉన్నా దేవుని సంకల్పం ఆగదు. ఆయన తన ప్రణాళికను నెరవేరుస్తూనే ఉంటాడు. ఆయన మన తప్పులను కూడా తన గొప్ప ప్రణాళికలో భాగంగా వాడుకోగలడు. ఇంతటి శక్తివంతమైన ఈ కథ నుండి ఈరోజు మన జీవితాలకు వర్తించే ముఖ్యమైన పాఠాలేమున్నాయి? 3 ప్రాముఖ్యమైన హెచ్చరికలు లేదా పాఠాలు ఉన్నాయి. మొదటిది, ఏశావు హెచ్చరిక. శాశ్వతమైన వాటిని తాత్కాలికమైన వాటి కోసం అమ్ముకోవద్దు. ఏశావు ఒక గిన్నెడు కూర కోసం తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్నాడు. ఈరోజు మన జీవితంలో ఆ గిన్నెడు కూర ఏది? అది డబ్బా, అక్రమ సంబంధమా, గర్వమా, లేక ఏదైనా తాత్కాలికమైన సుఖమా? చేతులు కాలాక ఆకులు పట్టుకుని, దీవెనను కోల్పోయాక ఏడవడం కంటే దేవుడిచ్చే హక్కును ఇప్పుడే విలువైనదిగా ఎంచడం ముఖ్యం. రెండవది, యాకోబు హెచ్చరిక. దేవుణ్ణి నమ్మండి, మన సొంత పథకాలతో ఆయనకు సహాయం చేయాలని చూడకండి. దేవుడు వాగ్దానం చేసినా యాకోబు అడ్డదారి తొక్కాడు. అవును, దాని ఫలితంగా ప్రాణభయంతో 20 ఏళ్లు కుటుంబానికి దూరమయ్యాడు. ఇది దేవుడు ఇప్పటికీ తలుపు తెరిచి ఉంచగా కిటికీ పగలగొట్టుకుని లోపలికి వెళ్లడం లాంటిది. లోపలికైతే వెళ్ళాడు, కాని గాయాలతో, భయంతో. దేవుడు వాగ్దానం చేస్తే దాన్ని నెరవేర్చడానికి మన మోసాలు, మన కుయుక్తులు అవసరం లేదు. ఆయన మీద నమ్మకముంచి ఓపికతో వేచి ఉండాలి. చివరిగా మూడవది, చేదు అనే వేరు నుండి జాగ్రత్త. క్షమించడం నేర్చుకోండి. ఏశావు తన కోపాన్ని, దుఃఖాన్ని పగగా మార్చుకున్నాడు. అది అతని హృదయాన్ని విషపూరితం చేసింది. మన హృదయంలో ఎవరి మీదనైనా చేదు ఉంటే అది మనల్ని లోలోపల నాశనం చేస్తుంది. క్షమించకపోవడం అంటే మనం విషం తాగి అవతలి వ్యక్తి చనిపోవాలని కోరుకోవడం లాంటిది. కరెక్ట్. అది మనల్నే చంపుతుంది. ఈ రోజే క్షమించడానికి ఒక అడుగు ముందుకు వేయడం మన ఆరోగ్యానికి మంచిది. ఈ బైబిల్ అధ్యయనం కేవలం కొత్త విషయాలు తెలుసుకోవడానికే కాదు. ఇది దేవునితో మన సంబంధాన్ని బలపరచడానికి, దేవుని మారని స్వభావాన్ని, ఆయన సర్వాధిపత్యాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ఆయనపై మన నమ్మకం పెరుగుతుంది. అవును, అది మన ప్రార్థనా జీవితాన్ని, మన ఆలోచన విధానాన్ని, మన జీవన శైలిని మారుస్తుంది. ఖచ్చితంగా. ఈ కథ ఒక విచ్ఛిన్నమైన కుటుంబాన్ని చూపిస్తుంది, కానీ సువార్త మనకు పరిష్కారాన్ని చూపిస్తుంది. యేసు మనకు ఏశావు లాంటి అన్న కాదు. ఆయన తన తమ్ములను చంపాలని చూడలేదు, కాని వారి కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన యాకోబుల దీవెనను దొంగిలించలేదు, కాని దానిని సిలువలో సంపాదించి మనకు ఉచితంగా పంచిపెడుతున్నాడు. ఆయన మన మంచి మరియు గొప్ప అన్న. ఈరోజు ఈ మాటల ద్వారా దేవుడు ప్రత్యేకంగా మీతో మాట్లాడుతున్న ఒక విషయం ఏమిటో, మీరు కొత్తగా ఏమి నేర్చుకున్నారో కింద కమెంట్స్లో మాతో పంచుకోండి. ఈ ప్రయాణంలో మనం ఒకరి నుండి ఒకరం నేర్చుకుందాం, దేవునితో కలిసి ఎదుగుదాం. మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.
మరలా రేపటి అధ్యాయంలో కలుద్దాం. దేవుడు మిమ్మును దీవించునుగాక.